కంచర్ల టీవీ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. తదుపరి ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి నీళ్లు అని చెప్పడం జరిగింది. మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 హామీల్లో 2 హామీలు మాత్రం నిర్వహిస్తున్నారు. అది ఏమిటంటే మాజీ మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన, వారి అనుచరులపైన దాడికి దిగడం మంచి సాంప్రదాయం. మంచి ప్రభుత్వం. రెండవది ఓడి నవ్వుతున్నారు. వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం గెలిచి ఏడుస్తున్నారు. అయినప్పటికీ వారిని ఎలా అల్లరిపాలు చేయాలి, వారిని ఎలా చెల్లాచెదురుగా చేయాలి అనే దానిపైన శ్రద్ధ చూపుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధిపై నడిపించడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు, ముప్పుల తిప్పల పాలు తప్ప అభివృద్ధి శూన్యమని మంత్రి ఎండగట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం సీఎం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ప్రజల పక్షాలు నిలవండి, లేకపోతే ప్రజలు భారీ మూల్యం చెల్లించే సమయం దగ్గరలో ఉంది. హ్యాపీ హోలీ బాబు. 10 సత్యాలలో 2-3 అసత్యాలుంటే మనం చెప్పొచ్చు. 10 సత్యాలలో 9 అసత్యాలుంటే ఇక మనం ఏం చెప్పేది ఏముంది దాంట్లో? ప్రజలే చూస్తున్నారు. మనం ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పకుండా ప్రజలే చూస్తున్నారు. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అన్నారు కదా. 15, 18, 20 ఎక్కడున్నాయి? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమంది నిరుద్యోగులకు 3,000 రూపాయలు నెలకిస్తున్నారనేది ప్రజలకు తెలుసు కదా. అది బడ్జెట్ లో పెడితే తెలియకుండా పోతుందా, పెట్టకుండా ఏమైనా తెలుస్తుందా? కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. ఇప్పుడు కృతజ్ఞత అనేది ఎవరి మీద ఉండాలా? జగన్మోహన్ రెడ్డి మీద ఉండాలా. ఎందుకంటే చెప్పిన ప్రతి ఒక్కటి చేసినాడు కాబట్టి. ఆశ కూటమి సృష్టించింది. ఇదే మనకు తెలియక నా విద్య. ఎవరు మీకు నాకు అందరికీ తెలుస్తుంది. ఆశ సృష్టించింది ఏముంది? అబద్ధాలు చెప్తే ఆశ సృష్టి అవుతుంది. మానవుల ఆశ సృష్టించినారు, ఈరోజు ఎత్తేసినారు. ఇప్పుడు ఏమి పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. 2 కనుక్కున్నారు అనమాట. కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుందని చెప్పేసి కనుక్కున్నారు. ఉద్యోగం లేని వాళ్ళకు 3,000 వచ్చిందా? ప్రతి మహిళకు నెలకు 1,500 వచ్చిందా? పేరుకు అమ్మఒడి కార్యక్రమాన్ని వేరే పేరు పెట్టి మార్చినారు. అందరికి వచ్చిందా? 100 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతానండ్రి. 2 ఏళ్ళు అయింది. ఒక్క అదనంగా పెన్షన్దారునికి ఎవరికన్నా ఇచ్చినారా? ఒక ఇండ్లు ఎక్కడైనా ఇచ్చినారా? ఒక పట్టా ఎక్కడైనా ఇచ్చినారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువన్నీ చేస్తే మీరంతా అనవసరంగా ఇస్తున్నారు అని అన్నారు. అనవసరంగా ఇస్తున్నారని చెప్పిన మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? పేదవాడిని చూసుకోవడమే ప్రధానమైన బాధ్యత నాది. పేదవాడిని చూసుకున్న తర్వాత మిగతా అవన్నీ వస్తాయనేది ఆయన వాదన. వీళ్ళు ఏమన్నారు? అసలు మీరు పేదవాడిని చూసుకోవడమే అనవసరం అనేటట్లు చెప్పి ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి అంతా 300 ఇస్తా అంటారు. ఆశ. సో మనిషి పాపం ఏం ఆశాజీవి. పేదరికంలో ఉండే తోళ్ళు ఎవరైనా కానీ బోల్తా పడడానికి అవకాశం ఉంది. మానవుడు కదా. అది కనుక్కున్నారు. ఏమని? ఎప్పుడైనా కానీ మానవుడిని టెంప్ట్ చేయొచ్చులేని కనుక్కున్నాడు. ఇది ఎన్నోసారి? 4వ సారి. ప్రజలు కూడా గమనించుకోవాలి. ఇప్పటికి 4 సార్లు అయింది మోసపోవడం. ఇంకా బడ్జెట్ ఉంటే ఈ 4 సార్లు మనం పెద్దరికంగా రోజు మీటింగ్ పెట్టి మోసం చేసేటప్పుడు ఇంకా బడ్జెట్ అదొకటి లెక్కన